సో పెంచలయ్య అని ఒక సోషల్ యాక్టివిస్ట్, ఇతను మర్డర్ జరిగింది. ఆన్ ఒక 10 మంది వచ్చి నరకడం జరిగింది. వెంటనే ఆన్ 29th నైట్ మనం 10 అక్యూజ్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఇందులో మీరు చూడొచ్చు, అరమ కామాక్షి అన్నారు, దెన్ A2 పాలకీర్తి రవి, దెన్ A3 జేమ్స్. మిగతా వాళ్ళు కూడా మొత్తం 17 యాజ్ ఆఫ్ నౌ ఉన్నారు ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళు అందరిలో యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 2 అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నారు. వాళ్ళని కూడా డెఫినెట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. టాప్ 10 అక్యూజ్డ్ అందరు కూడా మనకి అరెస్ట్ చేయడం జరిగింది. సో మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది, రౌడీయిజం అండ్ గ్యాంగ్స్ మెయింటెనెన్స్ అనేది నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ చేయడం జరగదు. మనం గ్యాంగ్ ఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 20 PD యాక్ట్స్ మనం ఓపెన్ చేశాము. అండ్ ఎటువంటి గ్యాంగ్స్ మెయింటైన్ చేసే వాళ్ళైనా కానీ వాళ్ళు జిల్లాలో ఉండరు, ఉంటే జైల్లో ఉంటారు. దిస్ మెసేజ్ ఈజ్ బీయింగ్ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎవరిని కూడా స్పేర్ చేయటం ఉండదు. క్రిమినల్స్ అన్నాక వాళ్ళకి క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ అండ్ పార్టీ అఫిలియేషన్ ఉండదు. ఎనీ క్రిమినల్ దే హ్యావ్ టు గో ఇన్సైడ్. సో దిస్ ఈజ్ అ మెసేజ్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్. ఇది అందరికీ చెప్పడం జరుగుతుంది. మనం ఫ్యామిలీతో కూడా కలవటం జరిగింది అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి కూడా ఫ్యామిలీకి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. సో ది డిసీజ్డ్ పెంచలయ్య, he was working with us very closely on spreading awareness against drugs also. So we will definitely take care and provide all security to the family. And anybody who has any information, ఎటువంటి చెడుదైనా, నాట్ జస్ట్ డ్రగ్స్, ఎనీ అదర్ క్రిమినల్ యాక్టివిటీ అది మీ లొకేషన్లో జరుగుతుందన్నది మీకు మా నంబర్స్ ఉన్నాయి. నా నంబర్ కూడా మీ అందరి దగ్గర ఉంది, 9440796300. ఎనీవన్ క్యాన్ కాల్. మీ అందరికీ కూడా చాలామంది తెలుసు, మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, కాల్ చేస్తారు. నేను వెంటనే లిఫ్ట్ చేయకపోయినా కానీ ఐఎమ్ ట్రయింగ్ టు రెస్పాండ్ లేటర్. సో ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్, ప్లీజ్ గివ్ ఇట్ టు అస్. మేము ఫైట్ అగేన్స్ట్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, డ్రగ్స్, ఎనీథింగ్ మనం చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయాలనుకుంటున్నాము. సో అందులో మీ అందరి కోఆపరేషన్ కావాల్సి ఉంటుంది. సో అది ప్రజలందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ మా